హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది స్పెషల్ వీడియో. సో ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో చూసారు కదా బయట తోరణాలు ఎలా కట్టుకున్నాను, ముగ్గులు ఎలా వేసుకున్నాను అని. అలానే ఇప్పుడు ఉగాది పచ్చడి కోసం కూడా ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో చూపిస్తున్నాను కదా, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం, వేపు, బెల్లాన్ని అయితే తీసుకున్నాను. సో ఇప్పుడైతే మామిడికాయలను చక్కగా చిన్నగా కట్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు అన్నీ కూడా కలిపి పచ్చడి అయితే ఎలా రెడీ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను, చూసేయండి. సో ఇంట్లో పూజ అయితే అయిపోయింది. పచ్చడి చేసి నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాను అనమాట. ఉగాది రోజు వినాయకుడిని దర్శించుకొని గరికను అలానే ఎర్ర పువ్వుల్ని ఇస్తే చాలా మంచిదంట. సో నేను మా చెల్లి పిల్లల్ని తీసుకొని గుడికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, చాలా పెద్ద లైన్ ఉంది. సో మేము అలా అయితే లైన్కి వెనకతలో ఉన్నాము. చూసారు కదా, మేము ఆల్రెడీ 6:37కి వచ్చాము, కానీ అప్పటికే ఇంత జనం వచ్చేసారు. సో చూసారు కదా, వినాయకుడి దర్శనం కూడా అయిపోయింది. జనాలు అయితే చాలామంది వచ్చారు. సో మాదైతే దర్శనం అయిపోయింది. అలానే మేము ప్రసాదాలన్నీ కూడా చక్కగా స్వీకరించి బయటికి అయితే వచ్చేసాము. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంకాను లైన్ అయితే అలా పెరుగుతూ ఉంది కానీ తిరగడం లేదు. చాలా జనాలు ఉన్నారు. సో అలానే ఇంకా గుడి లోపలికి వచ్చేటప్పుడు అయితే ఇలా ఎంట్రన్స్లో చూడండి చక్కగా ఇలా వినాయకుడిని అయితే పెట్టుకున్నారు. చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ అవి కూడా ఇక్కడ అయితే దిగాము. ఇంకా ఈ గుడిలో అయితే ఇప్పుడు ఈ మధ్యన గుళ్ళు బాగా డెకరేట్ చేస్తున్నారు. ఏ పండగ అయితే ఆ పండగ తగ్గట్టు మంచిగా రెడీ చేస్తున్నారు. అలానే ఇక్కడ అన్నీ కూడాను ఇంకా నెక్స్ట్ పూజకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. పైగా ఏదో కళ్యాణం కూడా ఉందనుకుంటాను, శ్రీరాముల వారి కళ్యాణం కూడా ఉంది కాబట్టి అన్నీ కూడా రెడీ చేశారు. ఇక్కడ గుడి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా బాగుంది. ఏదో పెళ్లి కళ్యాణ మండపంలా పెళ్ళికి వచ్చినట్టుగా అనిపించింది ఆ డెకరేషన్స్ అవన్నీ కూడాను. ఇంకా అలానే ఇక్కడ కూడా ఇదొక సెటప్ పెట్టారనమాట ఫొటోస్ అవి తీసుకోవడానికి. చూడండి భలే ఉంది కదా. మేమైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే గుళ్ళో కూడాను మనకి నేను నార్మల్గా అయితే షాపింగ్ మాల్లో చూశాను అనమాట. ఏవైనా అకేషన్స్ వచ్చినా, ఏవైనా పూజలు వచ్చినా వాటికి తగ్గట్టు షాపింగ్ మాల్లో ఇలా రెడీ చేయడం చూశాను. ఇప్పుడు గుళ్ళో కూడా చక్కగా ఇలా రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది అనిపించింది. ఇంకా 2 రోజుల తర్వాత ఎలానో శ్రీరామనవమి కూడా వస్తుంది కాబట్టి శ్రీరామనవమి కార్యక్రమాలు కూడా ఇప్పటి నుండే జరుగుతున్నాయి అన్నమాట. దానికి సంబంధించి కూడా అన్నీ జరుగుతున్నాయి. ఇదిగోండి గుళ్ళో అయితే, రాముల వారి గుళ్ళో అయితే ఇంకా ఇలాగా రథోత్సవం కూడా జరుగుతుంది అక్కడ. దేనికి బట్టలు అలానే ఏవో సంబంధించినవన్నీ కూడాను ఇలా ఊరేగిస్తున్నారు రాముల వారిని. చూడండి సో ఇదండి ఇవాళ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అన్నది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.